వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేత్ర వ్లాగ్స్ ఇన్ తెలుగు. ఇవాళ వీడియోలో టాపిక్ ఏంటంటే, అసలు ఇక్కడ చూడండి ఒకసారి, ఏదో తోటలో ఉన్నట్టుంది కదండి. చిన్న చిన్న టబ్బులో కూడా ఎంత చక్కగా హార్వెస్ట్ తీసుకోవచ్చు. అలాగే సైజ్ చూసారా అండి, ఎంత పెద్ద పెద్ద సైజ్ వచ్చిందో చూడండి. అలాగే ఆల్మోస్ట్ ఒక 15 కాయలు అయితే హార్వెస్ట్ లోకి వచ్చాయండి. మొత్తం ఎంత చక్కగా మగ్గిపోయాయో చూడండి. ఇంత బాగా రావడానికి నేను ఏం ఫెర్టిలైజర్ ఇచ్చాను, ఏం కేర్ తీసుకున్నాను అని అయితే ఇవాళ వీడియోలో చూద్దామండి. ముందుగా మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసి పెట్టుకుంటే నేను వీడియో పెట్టిన వెంటనే నోటిఫికేషన్ అయితే వస్తుందండి. సో దట్ మీరు మిస్ అవ్వకుండా అయితే చూడొచ్చండి. ఎప్పుడూ కూడా మనము కంటైనర్ గార్డెనింగ్ చేసుకునేటప్పుడు 15 డేస్కి ఒకసారి ఖచ్చితంగా ఎరువులు ఇస్తేనే ఇంత మంచి రిజల్ట్ అయితే ఉంటుందండి. మీకు లైవ్ లోనే చూపిస్తున్నాను కదా రిజల్ట్ అనేది ఎంత చక్కగా ఉందో. మా ప్లాంట్ వచ్చేసి 2 years ఓల్డ్ అండి. లాస్ట్ ఇయర్ క్రాప్ స్టార్ట్ అయింది. పెట్టిన 1 yearకే క్రాప్ స్టార్ట్ అయిందండి. లాస్ట్ ఇయర్ అనేది కొద్దిగా తక్కువగా వచ్చింది. అంటే ఒకటేసారి హార్వెస్ట్ వచ్చేసి మళ్ళీ రాలేదండి. ఎందుకంటే ప్లాంట్ ఏజ్ని బట్టి కూడా మనకి ఫ్రూటింగ్ అనేది చాలా ఎక్కువగా వస్తూ ఉంటుంది. అలాగే ఇప్పుడు చూడండి, ఇన్ని ఆల్రెడీ ఒక హార్వెస్ట్ అయిపోయిందండి. ఫస్ట్ అటెంప్ట్ లో అయితే ఒక 8 కాయల వరకు హార్వెస్ట్ చేసుకున్నాను. ఇది సెకండ్ హార్వెస్ట్ అండి ఈ సీజన్ కి. చూస్తున్నారు కదా ఎంత చక్కగా ఉన్నాయో. ఇలాగా ఈ హార్వెస్ట్ చేసుకోక ముందే ఇక్కడ ఇక్కడ చూడండి జంటగా ఎంత చక్కగా వచ్చాయో. ఈ స్టేజ్ లో కూడా ఆల్మోస్ట్ ఒక 10 ఫ్రూట్స్ దాకానైతే ఉన్నాయండి. మళ్ళీ మీకు చూపిస్తాను కొత్త బర్డ్స్ అనేది. చూడండి అసలు ఇక్కడ చూడండి, కొత్త బర్డ్స్ అనేది చక్కగా స్టార్ట్ అయిపోయాయి. ఇక్కడ చూడండి, ఇక్కడ చూడండి. ఇంకా అటు సైడ్ చాలా వరకు కొత్త బర్డ్స్ కూడా మళ్ళీ స్టార్ట్ అయిపోయాయండి. అలాగే అక్కడ చూడండి మళ్ళీ కొత్త కొత్తవి స్టార్టింగ్ స్టేజ్ లో ఉన్నాయండి కాయలు. మనకి ఎప్పుడు కూడా 15 డేస్కి ఒక్కోసారి మనము ఫెర్టిలైజర్ ఇస్తూ ఉంటే కనుక ఇంత చక్కగా తీసుకోవచ్చు అండి. ఈ హార్వెస్ట్ అయిపోయిన తర్వాతనే మనకి మొగ్గలు రావాలని ఏం లేదండి. మనం మంచి ఫెర్టిలైజర్ ఇచ్చామనుకో ఒకవైపు హార్వెస్ట్ చేసుకుంటూనే ఉండొచ్చు. అలాగే ఇంకొక సైడ్ కాయలు రెడీ అవుతుంటాయి, ఇంకొక సైడ్ చిన్న చిన్న పిందెలు కూడా వస్తూ ఉంటాయండి. ఇప్పుడు నేను ఏ ఫెర్టిలైజర్ ఇచ్చానో మీకు చూపిస్తానండి. ఎప్పుడు కూడా మనము సీజన్ స్టార్ట్ అయ్యే ముందు అయితే సగం సాయిల్ అనేది తీసేసి కొత్త సాయిల్ యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు ఆల్రెడీ నేను అలాగా చేసేసాను. ఇప్పుడు మధ్యలో మధ్యలో ఇచ్చేటప్పుడు ఇలాగ చేసుకోవాలండి. ఇది వచ్చేసి వర్మీ కంపోస్ట్. ఈ వర్మీ కంపోస్ట్ లో కొద్దిగా బోన్ మీల్ అండి. నాకు ఇక్కడ 2 మొక్కలు ఉన్నాయి కదండి, 2 మొక్కలకు ఇదైతే కేజీ ప్యాకెట్ అండి. ఒక పావు కేజీ వరకు అయితే వేస్తాను. అలాగే మస్టర్డ్ కేక్ అండి. ఈ మస్టర్డ్ కేక్ ప్లేస్ లో మనం బనానా పీల్ ఫర్టిలైజర్ కూడా వాడుకోవచ్చు అండి. ఇది మంచిగా ఫ్రూటింగ్ రావడం కోసం, అంటే ఫ్లవర్స్ ఎక్కువగా రావడం కోసం అయితే ఇది చాలా చక్కగా యూజ్ అవుతుంది. ఒక గుప్పెడు సీవిడ్ గ్రాన్యూల్స్ అండి. దీన్ని ఇవన్నిటిని మన ఈ వర్మీ కంపోస్ట్ లో చక్కగా కలిసిపోయే విధంగా కలిపేసుకోవాలండి. ఇలాగా కలిపేసుకొని మనం సాలిడ్ రూపంలో ఇచ్చినా సరే, ఎప్పుడు అంటే లిక్విడ్ రూపంలో ఇచ్చినా సరే ఇలాగా సాయిల్ అనేది లూజ్ చేసుకొని ఇవ్వాలండి. గొర్రెల ఎరువు అయితే వేసాను లాస్ట్ టైం, చూస్తున్నారు కదా మంచిగా అదైతే అందులో కలిసిపోయింది మన సాయిల్లో. ఇలాగా మొక్క మొదట్లో లూజ్ చేసేసుకొని చెట్టు చుట్టూతో ఇలా వేసేసుకోవాలండి. అలాగే దీనికి కూడా వేసేస్తున్నాను. సాయిల్ అనేది మనకి ఎప్పుడు కూడా ఇసుక శాతం ఎక్కువగా ఉండాలండి. ఒకసారి ఇక్కడ చూడండి, మనకు చిన్న చిన్న ఎర్త్వర్మ్స్ చూసారా ఎంత చక్కగా ఉన్నాయో చూడండి అసలు. ఇదిగో మనం ఇలా అనగానే ఎన్ని వచ్చాయో అనండి. ఇదిగో చూస్తున్నారు కదండి ఇసుక శాతం అనేది ఎంత చక్కగా ఉందో.
మనకి డ్రాగన్ ఫ్రూట్స్కి ఎప్పుడైనా సరే ఇసుక నేలల్ని ఎక్కువగా ఇష్టపడుతుందండి. ఇది వచ్చేసి మన డ్రాగన్ ఫ్రూట్స్ది ఫ్లవర్స్ అండి. ఇలాగా చూస్తున్నారు కదా, పాలినేషన్ చేసిన ఎమ్మటే ఫ్రూట్స్ అనేది పైన ఉంటుంది కదా, అది తీసేయాలండి. ఎందుకంటే అది ఉంటే మాత్రము కాయ అనేది ఒక్కొక్కసారి ఈ పువ్వు అనేది మొత్తం ఫంగస్ వచ్చేసి కాయగా కన్వర్ట్ అవ్వకుండా పాడైపోతుందండి. సో అందుకోసం అనేది పాలినేషన్ చేసిన ఒక 2-3 డేస్కి దీన్ని తీసేస్తే కాయ సైజ్ అనేది కూడా చాలా చక్కగా పెరుగుతుందండి. ఫ్లవర్ ఉంటే మాత్రం సైజ్ అనేది చక్కగా పెరగదు. సో ఇప్పుడు దాన్ని ఇలాగనే ఒక చిన్న కంటైనర్లో వేసుకొని దీంట్లో కిచెన్ వేస్ట్ కంపోస్ట్ వేసుకుంటూ వాటరింగ్ అనేది ఇందులో ఇస్తూ ఉంటే దీంట్లో నుంచి కూడా మన మొక్కకి పోషకాలు అయితే అందుతాయండి. ఇలా వేసేసుకోవడమేనండి. చూస్తున్నారు కదండి, ఈ వీడియో అయితే ఇదే అండి. ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. ఇలాంటి చిన్న చిన్న మనం ఫర్టిలైజర్ ఇచ్చుకుంటూ మన టెర్రస్ గార్డెన్లో కూడా ఇంత చక్కని హార్వెస్ట్ అయితే తీసుకోవచ్చండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.